ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మీరు ఊహించినటువంటి మంచి విషయాల్ని ఊహించి చెప్పడం, తద్వారా ఇతరులు లబ్ధి పొందడం, వాళ్ళు కొంత మీకు ఆర్థికపరమైన ప్రయోజనాలను అందించడం అనేది జరుగుతుంది. జీవిత భాగస్వామితో విభేదాలు లేకుండా జాగ్రత్తగా ఉండగలుగుతారు. సంతాన పురోగతి బాగుంటుంది. అయితే వాళ్ళకి హాస్టల్లో ఇబ్బంది పడుతున్నారనేటువంటి విషయం కొంచెం మీ మనోవేదన కారణమవుతుంది. అన్నీ ఇంట్లో జరిగినట్లే జరగవు కదా, హాస్టల్ ఉన్న తర్వాత రకరకాలుగా ఉంటుంది వాతావరణం అని చెప్పి మీకు మీరుగా సరిపెట్టుకుంటారు. పిల్లలకు కూడా సర్ది చెబుతారు, వాళ్ళని కూడా ఓ దారిలో పెట్టగలుగుతారు. మీ యొక్క పరపతితోటి ఎన్నో విషయాలు సాధించుకున్న మీరు, ఎంతోమందికి సహాయం చేసిన మీరు, మీ సొంత పిల్లల దగ్గరకు వచ్చినప్పటికీ ఎలాంటి సహాయం చేసుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీ పలుకుబడి చెల్లదు, మీ మాట చెల్లుబాటు కాదు. ఒకప్పుడు మీ దగ్గర మడుగులు ఎత్తినట్టు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సొంత వాళ్ళ విషయంలో, మా అబ్బాయి విషయంలోనో మా అమ్మాయి విషయంలోనో నీ పని చేయరా నాయనా అని చెప్పి అడిగితే వాళ్ళు కూడా లెక్క చేయనటువంటి పరిస్థితి వస్తుంది. ప్రపంచం అంతా కూడా వాణిజ్యపరమైన సంబంధాలతో తప్ప మరే రకమైనటువంటి సంబంధాలు మనుషులకి మధ్య లేవు అనే విషయాన్ని చాలా స్పష్టంగా గ్రహించగలుగుతారు. ధర్మానికి కాలికాలం దాపురించింది. న్యాయ వ్యవస్థ న్యాయం నిద్రపోతుంది. ఎక్కడా దిక్కులేనటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. భగవంతుడే దిక్కు, కాలమే ప్రతి విషయాన్ని పరిష్కరించాలి అని మనసు రాయి చేసుకొని మీరు అప్పు తెచ్చి డబ్బుల్ని మీరు సంతానానికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా వాళ్ళు అనుకున్నటువంటి పనులని మీరు చేయగలుగుతారు. అంటే పరపతితో కానటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని డబ్బుతోటి సాధిస్తారు. ఈ రకమైనటువంటి ప్రపంచ గమనాన్ని చూసి చాలా మానసికమైన వేదన చెందుతారు. వేదన చెందాల్సిన అవసరం లేదు. ప్రపంచం అంతా ఇలాగే నడుస్తుంది. నలుగురితో పాటు నారాయణ, 10 మందితో పాటు గోవింద అంట తప్ప మనం చేయగలిగేది ఏమీ లేదు. ప్రతిరోజు ఇంట్లో కప్పు సాంబ్రాణితోటి ధూపం వేయండి. దైవికమైనటువంటి పొడితోటి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశంలోనూ పొగవేయటం వల్ల నరదృష్టి, గృహదృష్టి, బంధుదృష్టి, సర్వదరిద్రాలు పోతాయి. మానసికమైన ప్రశాంతత లభిస్తుంది. ఇది తప్పకుండా జరుగుతుంది. మీరు ఆ ధూపం వేసి ఫలితాలు చూడండి. ప్రతి విషయంలో కూడాను దొంగ స్వామీజీల్ని, దొంగ బాబాల్ని, ఏమీ తెలియని వాళ్ళని సలహాలు అడిగి నష్టపోయే పరిస్థితి గోచరిస్తుంది. ఈ విషయంలో ఈ వారం కూడా జాగ్రత్తగా ఉండండి. ఈ సింహరాశి వారికి ఎల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ ఆదివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి.